11 అవగానే అక్కడ జాతీయ గీతం వినిపిస్తుంది. ఉద్యోగుల దగ్గర నుంచి ఎండీ వరకు అందరూ నిలబడి జాతీయ గీతం ఆలపిస్తారు. ఆజాదీ కా అమృత్లో భాగంగా జాతీయ గీతాన్ని ప్రతిరోజు ఆలపించడం అలవాటుగా మార్చుకున్నారు. ఇంతకీ వారంతా ఎవరా అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చూడాల్సిందే. ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతిరోజు జాతీయ గీతాన్ని ఆలపించడం తప్పనిసరి చేసుకున్నారు. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆర్టీసీ ప్రధాన కార్యాలయం బస్ భవన్ లో బెల్ మోగుతుంది. ఆ వెంటనే బస్ భవన్ లోని సిబ్బంది అంతా లేచి నుంచుంటారు. జాతీయ గీతం మొదలవగానే కింది స్థాయి ఉద్యోగి నుంచి ఎండీ వరకు అందరూ లేచి నిలబడి జాతీయ గీతాన్ని ఆలపిస్తారు. ఉద్యోగులు ఎంతటి ముఖ్యమైన పనిలో ఉన్నా, మీటింగులో ఉన్నా జాతీయ గీతం ఆలపించాల్సిందే. జాతీయ గీతాన్ని రోజువారీ దినచర్యలో చేర్చడం వల్ల దేశభక్తి మాత్రమే కాదు, క్రమశిక్షణ పెరుగుతుందంటున్నారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. జాతీయ గీతాన్ని పాడటం యొక్క ప్రాముఖ్యతను దేశమంతటా ప్రచారం చేయాలనుకుంటున్నట్టు ట్విట్టర్లో పేర్కొన్నారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. ఆర్టీసీలో తనదైన శైలిలో సంస్కరణలు తీసుకొస్తున్న ఎండీ సజ్జనార్ తాజాగా జాతీయ గీతాన్ని బస్ భవన్ లో ప్రతిరోజు పాడేలా సరికొత్త చరిత్ర క్రియేట్ చేశారు. జనగణమన ఆలాపని ఆలంబనగా ప్రతి ఒక్కరిలో దేశభక్తి స్ఫూర్తిని కలిగించడమే లక్ష్యంగా గత 2 ఏళ్ల నుంచి గీతాలాపన జరుగుతోంది అంటున్నారు. దేశాభివృద్ధిలో తమ వంతు కృషి చేయడానికి జాతీయ గీతం ప్రేరణగా నిలుస్తుంది అంటున్నారు. పోరాట యోధుల్ని స్మరించుకోవడం, వారి ఆశయ సాధన కోసం పనిచేయడమే టీఎస్ఆర్టీసీ సంకల్పం అంటున్నారు.